నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు దాల్చిన కలియుగ అవతారం శ్రీ వెంకటేశ్వరుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా. ఈ భువన భాండమునంతా ఆవరించే ఉంటాడు. బహుశా అందుకేనేమో శ్రీ వెంకటేశ్వరుడు వెలవని తావే లేదు. ఈ ఆపద మొక్కులవాడు సముద్ర తీరాన మహానగరమైన పాండిచ్చేరిలో కూడా ప్రత్యక్ష దైవంలా కొలువయ్యాడు. కేంద్రపాలిత ప్రాంత పుదుచ్చేరి ప్రజల ఇలవేల్పుగా ఆ వెంకటేశ్వరుడు శ్రీనివాస పెరుమాళ్గా కొలువయ్యాడు. పాండిచ్చేరి నగర ముత్యాలమ్మపేటలో శ్రీ తెంగళై శ్రీనివాస పెరుమాళ్ దేవస్థానంలో ఆ కలియుగ వరదుడు పూజలందుకుంటున్నాడు. నేటి తీర్థయాత్రలో ఆ దేవస్థానాన్ని వీక్షించి పుదుచ్చేరి నేలపై వెలుగులీనుతున్న తిరుపతి వెంకటేశ్వరుని వైభవాన్ని కనులారా గాంచుదాం. విన్నపాలు వింటూ భక్తుల కామితార్థాలను తీర్చే దేవరవృక్షం శ్రీనివాసుడు. కల్పవృక్షంలా చతుర్భుజాలతో ఫలాలనందించే పరంధాముడు. ఈ ఆలయ గర్భగుడిలో నయనానందకరంగా భాసించే శ్రీ తెంగళై శ్రీనివాస పెరుమాళ్ని దర్శించుకుందాం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీలక్ష్మి లేని వైకుంఠంపై విరక్తుడైన స్వామి భువిపైకి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నాడని, ఆ కాలితాపు తగిలిన తన తావు విష్ణు వక్షస్థలి అపవిత్రమైందని లక్ష్మీదేవి వేదన చెందుతుంది. వైకుంఠం వీడి శ్రీలక్ష్మి భూలోకానికి వచ్చేసింది. ఆమెను వెతుక్కుంటూ భువిపైకి వచ్చి సప్తగిరులపై స్వామి శ్రీనివాసుడిగా వెలిశాడు. భూదేవి శ్రీదేవిలకు పతి అయినాడు. కలియుగవాసుల కోర్కెలు ఈడేడ్చే ఆ కోనేటి రాయుడు తిరుమల రాయుడిగానే కాక పలుచోట్ల కొలువై ఉన్నాడు. స్వామి నెలకొన్న చోట్లన్నీ ప్రసిద్ధ క్షేత్రాలై వెలుగొందుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఎంజీ రోడ్లోని ముత్యాలమ్మపేటలో ఓ అందమైన ఆలయాన కొలువుదీరాడు స్వామి. పాండి భక్తజన సామీప్యుడయ్యాడు. తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరుని రూపువలే ఇక్కడి శ్రీనివాస పెరుమాళ్ కూడా వెలుగొందుతున్నాడు. నిలువెత్తు విగ్రహం స్థానక భంగిమలో శ్రీనివాసుడు తన ఇద్దరు సతులు శ్రీదేవి భూదేవిల సమేతంగా దర్శనమిస్తున్నాడు. ఇరుదేవేరుల ముద్దులపతి వెంకటపతిని చూసి భక్తితో తరించిపోతారు భక్తజనం. వినా వెంకటేశం ననాథో ననాథ అంటారు. ఆ తిరుమల రాయుని కరుణ దయా లేకపోతే అందరూ అనాథలే అని భావార్థం. అందుకే అనాథ రక్షకుడైన ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడ వెలిస్తే అక్కడ శ్రీమన్నారాయణుడు తన దేవేరి కోసం దిగివచ్చి ప్రతిష్ఠితుడైన సప్తగిరి వాసమంత వైభవంగా విరాజిల్లుతుంది. అంతటి విశిష్ట దైవం కొలువుదీరిన కేంద్రపాలిత ప్రాంత పుదుచ్చేరిలో హిందూ వైష్ణవ ఆగమోక్తంగా అలరారుతున్న శ్రీ తెంగళై శ్రీనివాస పెరుమాళ్ క్షేత్ర వైభవాన్ని వీక్షిద్దాం. హరియవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు. హరియవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు. హరినామములే అన్ని మంత్రములు. గోపుర మూలల్లో అష్టదిక్పాలకులు, భారవహులు, పలు వరుసల్లో దేవ యక్ష గాంధర్వ కిన్నెర కింపురుషులు ఇలా సర్వపురాణగాథల పాత్రలు కొలువై మహారాజగోపురం విరాజిల్లుతోంది. ప్రతి అంతస్తులో జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్నారు. ఈ రాజగోపురం వద్దే ఓ ధ్వజస్తంభం నలుదిశల శంఖచక్ర తిరునామాలు, గరుడస్వాముల ప్రతిమలు మలచబడి ఉన్నాయి. రాజగోపురం దాటి లోపలికి అడుగిడిన భక్తులకు
ప్రధాన మందిర విమాన గోపురం, దాని దాపులనే పలు ఉపాలయాల విమాన గోపురాలు కనువిందుగా కానవస్తాయి. శ్రీనివాస పెరుమాళ్ కోవెల ప్రవేశ మార్గం ఇరువైపులా చక్కటి శిల్పయుక్తమైన రాతి స్తంభాలు, వాటిపై పలు ప్రతిమలతో తీర్థయాత్రికులను ఆహ్వానిస్తున్నట్లుగా కానవస్తాయి. విరాట్ రూపులైన జయ విజయులు ద్వారపాలకులుగా ఉన్న రాజగోపుర మహాద్వారం ఓ రాతిగుంబంగా పలు శిల్పాలతో అలరారుతున్నది. ఆలయం లోపలి ఆవరణమంతా అంగరంగ వైభవంగా కనిపించి భక్తజన హృదయాలు భక్తి మందారాల్లా విప్పారుతాయి. హరి 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 హరియనవో మనసా, హరి 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 హరియనవో మనసా. పద్మపుష్పం వేదికగా ఆ పుష్ప అగ్రంపై కొలువైన తల్లిని తమిళ భాషలో అలర్మేల్ మంగై అని అంటారు. మన తెలుగు ఉచ్చారణలో అలమేలు మంగ అని ఆర్తిగా పిలుచుకుంటారు. ఆమెయే పద్మావతి అని కూడా పిలిపించుకొని కొలిపించుకుంటుంది. శ్రీనివాసుని ఇల్లాలు అయిన ఆ అలమేలు మంగ ఒక ఉపాలయంలో నెలకొని భక్తులకు దర్శనమిస్తోంది. కలియుగ వరదునిగా భూలోకవాసుడైన శ్రీ మహావిష్ణువుకి ప్రియసతిగా లక్ష్మీదేవియే పద్మావతిగా వెలసింది. ఆ తల్లి తన స్వామిని వదలక విడవక ఆ స్వామి ఎక్కడ కొలువైతే ఆ ఆలయాన తప్పక కొలువై ఉంటుంది. ఈ పాండిచ్చేరి ఆలయాన కూడా ఉపాలయ దేవేరిగా దర్శనమిస్తోంది. జగముల నేలే జగపతి రాణి అభయములు సగే ఆదిలక్ష్మి, జగముల నేలే జగపతి రాణి అభయములు సగే ఆదిలక్ష్మి, ఆదిలక్ష్మి సదా పాలయమా పాండిచ్చేరి శ్రీ తెంగళై శ్రీనివాస పెరుమాళ్ కోవెల వివిధ దేవతలతో సర్వాంగ సుందరంగా వెలుగొందుతోంది. శ్రీనివాస పెరుమాళ్ కోవెలలో శ్రీ మహావిష్ణువు త్రేతాయుగాన అవతరించిన శ్రీరామచంద్రమూర్తి తన పరివార సహితంగా కొలువయ్యున్నాడు. రామబంటు హనుమ కూడా ఇదే ఆలయంలో వరశక్తి హనుమగా దర్శనమిస్తున్నాడు. వారి దర్శనం ఈ ఆలయానికి వెళ్లిన వారికే కాదు, ఈ రూపంలో చూసిన వారికి కొండంత పుణ్యఫలం. ధర్మ సంస్థాపనార్థం విష్ణువు యుగానికో అవతారమెత్తాడు. కలియుగాన కూడా ధర్మ సంస్థాపనార్థమే వెంకటేశ్వరునిగా శ్రీనివాసునిగా అవతరించాడు. ఆ స్వామి యుగయుగాల అవతారాలలో త్రేతాయుగ అవతార శ్రీరాముడు, ఆ అవతారుని నమ్మిన బంటు ఆంజనేయుడు ఇదే ఆలయ ఉపాలయ దేవుళ్లుగా దర్శనమిస్తున్నారు. శ్రీరామ రామ రామేతి రామరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. త్రేతాయుగావతారుడైన శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడు. రామనామ ఉచ్చారణలో రా అనే అక్షరం పలుకగానే మన నోటిలోంచి మన లోపలి పాపాలన్నీ బయటకు వచ్చి రామనామ అగ్నిజ్వాలలో దహించుకుపోతాయి. మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే పాపాలేవీ మనలోకి ప్రవేశించవు. అందుచేత రామనామ స్మరణం ఎంతో శుభప్రదం. అటువంటి శుభనామధారుడైన శ్రీరామచంద్రమూర్తి తన పరివారంతో కూడి ఈ పాండిచ్చేరి శ్రీనివాస పెరుమాళ్ ఆలయాన ఉపాలయ దేవుడిగా కొలువై ఉన్నాడు. ఈ ఉపాలయానికి సమీపాననే మరో ఉపమందిరంలో రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి నమస్కారముద్రలో నిలుచున్న భంగిమలో నల్లని శిలారూపుడై కానవస్తాడు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వరశక్తి ఆంజనేయ స్వామిగా కొలుపులు అందుకుంటున్నాడు. తమలపాకుల దండలతో ఆ స్వామి అలంకృతుడై భక్తజన బాంధవుడిగా అగుపిస్తాడు. మరో విశేషం ఏమిటి అంటే ఈ మారుతి తోక తలపై వరకు వచ్చి వాలాగ్రమున 1 గంట అలంకృతమై ఉండడం. ఈ ఉపాలయ విమాన గోపురంపై పలు దేవతా ప్రతిమలతో పాటు ఆంజనేయ స్వామి ప్రతిమ కూడా ఉన్నది. ఆ వైకుంఠవాసుడు కొలువు తీరినది అపర వైకుంఠమే కదా. ఈ పాండిచ్చేరి తెంగళై శ్రీనివాస పెరుమాళ్ ఆలయం కూడా వివిధ దేవీ దేవతల ఉపాలయాలతో వైకుంఠమంతటి కోలాహలంతో కళకళ్లాడుతోంది. ఇదే పాండిచ్చేరి శ్రీనివాస్ పెరుమాళ్ దేవస్థానంలో అనంత పద్మనాభస్వామి, లక్ష్మీ నారసింహస్వామి తదితర శ్రీ మహావిష్ణు అవతారాలు ఉపమందిర దేవుళ్లుగా మనకు దర్శనమిస్తున్నారు.
మనము సందర్శించి తరిద్దాం. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరో మిమ్ముగాచీని నారాయణుడీతడు నరులాలా. మరో ఉపాలయంలో ఆళ్వారులు, మనవాళ మహాముని తదితర వైష్ణవ మతోద్ధారకులు, వైష్ణవ మత ప్రచారకుల విగ్రహాలున్నాయి. ఈ ఆలయ సందర్శకులు ఆళ్వార్ స్వాముల్ని దర్శించుకుని పూజాధికాలు నిర్వహించుకుంటారు. కొండలంత వరములు గుప్పెడువాడు కోనేటి రాయుడై గోవిందా గోవిందా అని నోరారా పలికిన వారికి గరుడ వాహనుడై శిరస్సు వంచి శ్రీనివాసాయనగానే శ్రీమన్నారాయణుడై అలరించే వడ్డీ కాసులవాడు, ప్రణమిల్లి ప్రణామాలు చెల్లిస్తే పాండిచ్చేరి శ్రీనివాస పెరుమాళ్గా కరుణిస్తాడు. ఆ అలర్మేల్ మంగాపతి పద్మావతి పెనిమిటి దీవెనలు మనకు అందాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం.